కృపా సమాధానములు, దైవాశీర్వాదములు, వర్షాకాలపు దీవెనలు మనందరికీ ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ఒక కాలము దాటి మరో కాలంలోనికి మనం వచ్చాం. ఏ కాలం ఇది? వర్షాకాలం. ఏ కాలం దాటా? ఎండాకాలం. ఎప్పుడు వర్షాలు పడతాయా అందరం కూడా ఎదురు చూసిన వారమే. మీరు చూశారా లేదా? అందరూ కూడా ఎదురు చూశారు. వర్షం పడకపోతే ఏమవుతుంది? పంటలు పండవు, తాగడానికి నీళ్లుండవు, అవసరాలకి నీళ్లుండవు, ఇంకా భూమి ఫలించదు, మనకు దాహశాంతి కూడా తీరదు. అయితే వర్షం పడితే ఏమవుతుంది? భూమి యొక్క రూపమే మారిపోతుంది, అంతా కూడా పచ్చగా అయిపోతుంది కదా. వర్షము లేనప్పుడు భూమి ఎలా ఉండేది? వర్షము లేనప్పుడు ఎలా ఉండేది భూమి? ఆదికాండము 2వ అధ్యాయం చూడండి, 5వ వచనం. వర్షము లేనప్పుడు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, ఏ చెట్టును మొలవలేదు. ఎలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన అనగా వర్షము కురిపించలేదు. చాలండి. చూడండి, వర్షం ఇప్పుడు దేవుడు ఎందుకు కలుగజేశారు? దేవుడు సృష్టిని చేసినప్పుడు వర్షం ఉందా? వర్షము లేదు. అయితే వర్షము ఎవరి కొరకు కలిగజేయబడింది? మానవులకు కలిగజేయబడింది. ఎందుకు చేయబడింది? సేద్యము చేయడానికి, పంటలు పండడానికి, మానవుడు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు కావాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. అంతవరకు మరి దేవునికి వర్షము చేద్దామని ఆలోచన అనమాట లేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఆలోచన, ఎప్పుడైతే నరుని చేద్దాం అనుకున్నారో అప్పుడు ముందుగా అయినా వర్షమునైనా పంపించిన వారైనారు. కాబట్టి వర్షం ఎవరి కొరకు? మన కొరకే. వర్షములు మన కొరకే. సరే, మరి వర్షము ఎవరు కురిపించాలి? దేవుడు తప్ప మరి లోకములో మరి ఎవరు కూడా వర్షాన్ని కురిపించలేరు. ఎవరు కూడా కురిపించలేరు కదా. ఎక్కడ కావాలో అక్కడ, ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు వర్షమును పంపించేవారై ఉన్నారు. మరి వర్షము అనుభవము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే తెలుసు, గత 2-3 నెలలుగా ఎంతో భయంకరమైన ఎండలు వచ్చి ప్రాణము విసిగిపోయింది. అటువంటి సమయంలో వర్షాలు వస్తాయనగా ఏమైంది? మనసుకు తెలియని విధమైన సంతోషము. వర్షము పడగానే ఏమైంది? భూమి పులకరించిపోతుంది కదా. అలాగే మన ఉదయాలు కూడా పులకరించిపోతాయి. మరి దేవుడు పంపిన వర్షము కొరకు ఎదురు చూసినప్పుడు, ఆ వర్షములో మనం తడిసిముద్దైనప్పుడు మరి మనము అలాగే భూమి ఎంతగా పులకరించిపోతూ ఉంటే, ఆయన సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఆయన వాక్యములో మనము మరి నిండిపోయినప్పుడు మరి మన జీవితము, మన ఆత్మ, మన హృదయము ఇంకెంత పులకరించిపోతుందో. ఇటువంటి అనుభవము మనకు కావాలి. బైబిల్లో ఎన్నో వర్షాలు ఉన్నాయి. వడగండ్ల వాన ఉంది. ఎవరి మీద పడింది ఇది? వడగండ్ల వాన ఐగుప్తీయుల మీద పడింది. వారి దేవుని మాట విననందువల్ల ఐగుప్తీయుల మీద పడింది. ఇంకా అగ్ని వర్షం కురిసింది. ఎవరి మీద? సొదొమ వారి మీద. వారు కూడా దేవుని మాట వినందువల్ల. మరి ఈతిగా వారి వర్షాలు చాలా ఉన్నాయి. అయితే వర్షం యొక్క అనుభవము చాలా గొప్పది. బైబిల్లో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని వర్షాలను మనం ధ్యానించుకుందాం. మొదటగా మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము.
నా ఉపదేశము వానవలే కురియును. చాలండి, నా ఉపదేశము వానవలే కురియును. మరి ఇప్పుడు ఉపదేశం అనగా ఇది వాక్య వర్షము. వర్షం వస్తున్నప్పుడు మరి బయట కూర్చుంటే ఒకవేళ మామూలు వర్షం పడుతుందేమో. అయితే దేవుని యొక్క సంధానంలోకి వచ్చినప్పుడు ఏ వర్షం కురుస్తుంది? ఉపదేశ వర్షం అనగా వాక్య వర్షము. ఆ వాక్య వర్షం బట్టి మనకు ఆశీర్వాద వర్షము మనకు లభిస్తుంది. లోపలికి వస్తేనే కానీ అనగా వాక్యము వింటేనే కానీ మనము ఈ వాక్య వర్షమును అనుభవించలేము. వాక్య వర్షము ఎలా ఉంటుంది? మీకందరికీ ఆల్చెప్పులు తెలుసా? ఆల్చెప్పులు ఏముంటాయి? ముత్యాలు ఉంటాయి. ముత్యం ఎలా తయారవుతుంది? వర్షం వచ్చినప్పుడు చినుకు దానిలో పడితే ముత్యం అవుతుంది. సముద్రంలో పైన వెళ్లాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షపు చినుకు ఆల్చెప్పులో పడినప్పుడు ఆ చినుకును బట్టి లోపలది ముత్యముగా మారిపోతుంది. దేని బట్టి మారుతుంది? వర్షపు చినుకును బట్టి. అలాగే వాక్యము ద్వారా మన జీవితాలను దేవుడు మార్చువారై విన్నారు. వాక్య వర్షము చేత మనము పులకరించాలి. ఆ యొక్క ఆల్చెప్ప దేనికో ఎదురు చూస్తుంది? ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్దామా అని మనము ఎదురు చూడాలి. దేవుని యొక్క మందిరానికి వాక్య వర్షము కొరకు మనము ఆశతో ఎదురు చూచి మనము ఆయన సన్నిధికి రావాల్సిన వారమైనాం. మరి వాక్యమును బట్టి మనము ఫలిస్తాం. వాక్యము లేకపోతే ఫలిస్తామా? అతడేటి యోరా మొలిచి ఆకు వాడనిదై తగిన, అతడేటి యోరా మొలిచి ఆకు వాడనిదై తగిన, ఋతువు నాగాయు చేతై చారెల్లును గానా. నీటి ఒడ్డున ఉన్న చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది? ఎల్లప్పుడు, అన్ని కాలాల్లోనూ కూడా ఫలిస్తుంది. అలాగే ప్రతి వారము కూడా మానకుండా వాక్యము వినేవారు కూడా ఎప్పుడు ఫలిస్తారు? ఎప్పుడు? అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ కూడా ఫలించేవారై ఉన్నారు. మరి కరువు వచ్చినా కానీ కరువులో కూడా ఇస్సాకు పంట వేసి ఫలించాడు. దీన్ని బట్టి దేవునిని, ఆయన వాక్యమును తాను నిత్యము కూడా కలిగి ఉండటమును బట్టి. అదే రీతిగా మరి మనమును కూడా ప్రతి వారము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్య వర్షములో మనము తడిచినప్పుడు మనమును, మన కుటుంబమును, మన ఇల్లంతా కూడా మరి పచ్చగా ఉంటాము. మనము ఫలించే వారమై ఉంటాం. ఒకవేళ వాక్యము వర్షములో మనము తడవకపోతే ఏమవుతుంది? ఆయన మాట మనకు వినపడలేదు, అప్పుడేమవుతుంది? ఆయన వాక్యానికి మనకి సమయము లేదు, అప్పుడేమవుతుంది? కీర్తనలు 143వ కీర్తన 7వ వచనము. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. దావీదు పలుకుచున్న మాట, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నాతో నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నీవు మాట్లాడకపోతే, నీ మాట వినబడకపోతే, నీ వాక్యం వినకపోతే ఏమవుతుంది? నా ఆత్మ క్షీణించిపోతుంది, నేను బ్రతకను. అనగా ఆయన వాక్యము వింటే మనము ఫలిస్తాము. ఆయన వాక్యం వింటే మన ఆత్మకు బలము, మన ఆత్మకు జీవము, మన కుటుంబానికి మేలు, మన బ్రతుకుకు ఫలము. ఆయన వాక్యం వినకపోతే మనము ఫలించలేము. రెండోదిగా చూద్దాం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము.
మీకా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతిలో ఆ. శేషించిన వారు యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నం లేకుండాను నరున యోచన లేకుండాను గట్టి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను ఉందురు. ఈ వర్షం ఇది జనవర్షము. జనసంద్రం అంటారు కదా అన్ని కొన్ని మనుషులను చూసి. ఇది జనవర్షము. ఎవరి కొరకు జనవర్షము? ఎవరికి జనవర్షము? వాక్యము కొరకు జనవర్షము. దేవుడు పంపే జనులు ఎలా ఉంటారు? ఆయన మందిరానికి పంపే జనులు ఎలా ఉంటారు? అనగా వర్షం వలె ఉంటారు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను. ఆహారం అనగా వాక్యము. నీళ్ళు అనగా జనులు. ఇక్కడ జనులు. నీ వాక్యమును జనులకు అందించు, చాలా కాలమైన తర్వాత అది నీకు మరలా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? వర్షము వలె జనులు, ప్రవాహం వలె జనులు నీ వద్దకు వాక్యము కొరకు వస్తారు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది. అప్పుడు ప్రవాహం వలె జనులు లోనికి వస్తారు అనే వాక్యములు మనం చూస్తున్న గ్రంథంలో చూస్తున్నాం. ఈ రీతిగా జనవర్షము. మరి ఈరోజు బైబిల్ మిషన్లో అలాగే మరి లోకములో ఎటు చూసినా కానీ దేవుడికి వెళ్తున్నారు జనులు, వాక్యము కొరకు వెళ్తున్నారు. లక్షలాది మందిగా, లక్షల కొలది ప్రతి సభకు లక్షలాది మంది వెళుతున్నారు కదా. జనవర్షము. తర్వాతగా మూడుగా చూసినప్పుడు హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడనో దున్నని వీడు భూమి దున్నుడి. నీతి వర్షము. నీతి దేని బట్టి కలుగుతుంది? దేని బట్టి? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంగునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకపును, పరలోక జీవంబు మనకపును. దేని బట్టి పరలోక జీవము? ప్రభువును నమ్ముటను బట్టి. యేసుక్రీస్తునందు ఆయన యొక్క మరి రక్తమునందు ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యక్రమందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మరి దానిని బట్టి మనకు పరలోకము. ఆయన విశ్వాసమును బట్టి మనకు నీతి కలుగుతుంది. ఈ విశ్వాసమే చివరికి ఏమవుతుంది అంటే నీతిగా మారుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి నీతిని బట్టి పరలోకము. అయ్యగారు నమ్ముటను బట్టి విశ్వాసము, నడుచుటను బట్టి నమ్ముటను బట్టి నీతి, నడుచుటను బట్టి నీతి. ఎవరు నమ్ముటను బట్టి? ప్రభువును నమ్ముటను బట్టి మనకు నీతి. ఈ నీతిని సంపాదించుకున్న మనము ఎలా ఉండాలి? నీతిగా మనము నడుచుకోవాలి. మన క్రియలోను
మన ప్రవర్తనలోనూ ఆ నీతి కనబడాలి. ప్రభు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో, నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయను. ఎంత గొప్ప నీతి కలిగిన బ్రతుకు ప్రభుది. అలాగే ఆయన యొక్క అడుగు జాడల్లో కూడా మనము నడుచుకునే వారముగా ఉండాలి. నీతిమంతులుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము, ఆ విశ్వాసం బట్టి నీతివంతులుగా మార్చబడిన మనము తిరిగి ఏం చేయాలి? ఆయన నడుచుకున్న అడుగు జాడలు బట్టి మనము కూడా నడుచుకోవాలి. ఈ రీతిగా నమ్ముట బట్టి నీతి కలుగుతుంది. తర్వాత ఆ నీతిని కొనసాగించుట మన యొక్క నడతను బట్టి ఆ నీతిని మనము కొనసాగించే వారముగా ఉండాలి. మరి లోతు నీతిమంతుడు అని రాయబడింది. మరి లోతు నమ్మాడా? ప్రభు నమ్మాడా? అనగా యేసయ్య తెలుసా? పోనీ శిలువ గురించి తెలుసా? ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా పోనీ లోతు ప్రార్థన చేశాడా? ప్రార్థన కూడా చేయలా. అయినా ఎలా రక్షించబడ్డాడు లోతు? అబ్రహాము ప్రార్థన చేస్తే రక్షించబడిపోతారా? తన యొక్క ప్రవర్తన బట్టి, తన యొక్క నీతిని బట్టి, నీతి కలిగిన జీవితాన్ని బట్టి ప్రభు నెరిగి నీతిగా ఆయన జీవించాడు. అప్పుడు ఏమైంది? అయ్యగారు అన్నారు, ఆ నీతి దేవునికి ప్రార్థన చేసింది. నీతి దేవునికి ప్రార్థన చేసింది. ఆయన చేయలేదు, కానీ ఏం చేసింది? లోతు కలిగిన నీతి దేవునికి ప్రార్థన చేసింది. అప్పుడు ఆ నీతిని బట్టి అతను రక్షించబడ్డాడు. ఇంకా అయ్యగారు అన్నారు, మనము ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని, వ్రతం ప్రతిష్ఠించుకొని దేవుని సంధానంలో ఉన్నామనుకోండి, ఏమవుతుంది? ఆ ప్రతిష్ఠిత దినము కూడా, ఆ ఉపవాస దినము కూడా దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి ప్రార్థన చేస్తుంది. మనం దేవునికి అర్పణలు అర్పించుచున్నాము. అప్పుడేమవుతుంది? మనమిచ్చే అర్పణలు మన పక్షముగా దేవునికి ప్రార్థన చేస్తాయి. చాలా వింతగా ఉంటుంది. కానీ ఈ నిమిషం మరి హేబుల గురించి ప్రభు చెప్పారు. హేబుల యొక్క రక్తము నాకు మొరపెడుతూ ఉంది. అలాగే మనం ప్రతిష్ఠించుకుంటే మన దినములు దేవునికి మొరపెడతాయి, మన అర్పణలు దేవునికి మొరపెడతాయి. ఇంకా మన యొక్క నీతి దేవునికి మొరపెడుతుంది. మరి లోతు గారు కదా, నేను నిద్రించినా కానీ ఏం చేశారు? ఆయన ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన బట్టి ఆయన ఆత్మ కూడా ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండేది. అయ్యగారు మనకు ప్రార్థించిన వారు ఉన్నారు కదా, నీ చిత్తానికి అప్పగిస్తాను, సమర్పించుకుంటున్నాను. ఎప్పుడు ఇలా చేస్తామో, నిద్రించినా కానీ మెలకువ ఉన్నా కానీ మనము దేవుని చేతిలో ఉంటాము. ఈ రీతిగా నీతి మరి ప్రార్థిస్తుంది. నీతి వర్షము. ఈ రోజున దేవుని సంధానం చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీతివంతులుగా కనబడుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తమును బట్టి, ఆయనందు విశ్వాసము ఉంచటను బట్టి, ఆయన శిలువను నమ్ముటను బట్టి, ఆశించను బట్టి నీతిగా మనము తీర్చబడుచున్నాం. నీతి వర్షము. తర్వాత చూసినప్పుడు 4వదిగా కీర్తన గ్రంథము 72వ కీర్తన 6వ వచనం. గడ్డి కోసిన వీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయను. ఇది విజయ వర్షము. ఎవరికి విజయ వర్షము? ఎవరికి విజయ వర్షము? యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌన, కోరిన ఎల్లవారి కౌన, వేడిన ఎల్లవారి కౌన, నమ్మిన ఎల్లవారి కౌన,
రాసికొన్న జయము సద్విలాస్. విజయం ఎవరికంటే అందరూ కూడా నాకంట అనుకున్నాను, కానీ ఎవరు కూడా పలకట్లేదు. ఎవరికి విజయము? ఎవరికి? యేసు ప్రభువును నమ్మిన వారందరికీ, ఆ నిశ్చయమును నమ్మిన వారందరికీ, తలంచుకున్న వారందరికీ, చెప్పిన వారందరికీ, ప్రకటించిన వారందరికీ, కలవరించిన వారందరికీ ఆయన పేరు రాసుకుంటే చాలు మనకు జయమే. విజయ జీవనమో మనదే క్రీస్తుచిన, విజయ జీవనమో మనదే, విజయ జీవనము మనదే, విశ్వమంతయు మనదే, భజన సంగంగు మనదే, దేవుండున్నాం పరలోకమెల్లా, దేవుండున్నా పరలోకమెల్లా మనదే. చూడండి, ఎక్కడ ఉంటున్నామో కానీ మన దృష్టి మాత్రం దేవుడున్న పరలోకమంతా కూడా మందే, భూలోకమంతా కూడా మందే. మనదే విజయ జీవము. ఎవరైతే యేసయ్యలో ఉంటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ నిత్యమును కూడా జయమే, విజయమే. అలాగే మరి బైబిల్ విషయంలో ఉండి ఏ పని తలపెట్టినా కానీ వారి నిత్యమును కూడా జయమే. ఆ పని తప్పక నెరవేరుతుంది, తప్పక జరుగుతుంది. అయ్యగారు నెగ్గనిది నీ మనస్సులోనికి రాదు, ఇరుకులేనిది నీ మనస్సులోనికి రాదు. నీ మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన కూడా దేవుడు సఫలము చేసి నీకు జయమును సమకూర్చువారన్నారు. అలాగే వాక్య వర్షములో ఉన్న వారికి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా కానీ జయమే కలుగుతుంది. అపజయము అనున్నది కల్లా, అపజయము అనున్నది రాదు. తర్వాతగా కీర్తనలు 84వ అధ్యాయము 84వ కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. చదువు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తర్వాత మలకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ వర్షం ఇది? దీవెనల వర్షము. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? దేవుని వలన దీవెన, ఆయన మందిరము వలన దీవెన, ఇంకా యాజకుని బట్టి దీవెన, ఇంకా మరి వాక్యమును బట్టి దీవెన, ఇంకా అర్పణలను బట్టి దీవెన. దేవుని మందిరానికి రాకుండా నాకు దీవెన కావాలంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే మరి అర్పణలు అర్పించకుండా నాకు దీవెన కావాలంటే కుదురుతుందా? అది కూడా కుదరదు. మరి ప్రభువు అంటున్నారు, మీరు నన్ను శోధించండి. శోధిస్తే ఏమవుతుంది? పట్టజాలనంత విస్తారమైన దీవెన వర్షము కురుస్తుంది అని ప్రభు చెప్తున్నారు. అంతవరకు కూడా మరి శోధన ఎవరికుంటుంది? మనకుంటుంది. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎలాగా, ఈ రీతిగా శోధన మనకుంటుంది. ప్రభు అంటారు, ఇచ్చి నన్ను శోధించండి. ఆ శోధన ఏదో మీరు పడొద్దు, ఆ శోధన నా మీద వేయండి. అప్పుడేం చేస్తాను? పట్టజాలనంత విస్తారమైన దీవెన వర్షమును కురిపిస్తాను అన్నారు. మరి దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పితే ఎలా ఉంటుంది?
ఆకాశపు కిటికీలు తెరిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మరి ఆ కాలంలో, నోహ కాలంలో ఆకాశపు తూములతో ఏమైంది? భూమంతా కూడా నిండిపోయింది, తక్కువపోయింది. మరి మనం ఇచ్చినప్పుడు మన పక్షంగా దేవుడు ఆకాశ వాకుని ఊపితే ఎలా ఉంటుంది? అలాగే మనం కూడా మరి తట్టుకోలేనంతగా మనము ఇంకా వద్దు ప్రభా అనేంతగా దేవుడు మనకు దీవెన వర్షమును కురిపించేవారై ఉన్నారు. అయితే అంత వర్షం రావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? చిన్న పని, దేవునికి చెల్లించవలసిన మనము చెల్లించేవారముగా ఉండాలి. మరి ఇవ్వనంత వరకు కూడా ఏముంటుంది? గొప్ప ఇబ్బంది ఉంటుంది, కరువు కలిగిన స్థితి ఉంటుంది, ఎటు చూసినా కష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ కష్టములోనే దేవుడు ఏమంటున్నారు? ఆయనకు ఏమంటున్నారు? ఏలియా సారిపతు గ్రామానికి వెళ్ళారు, దేవుడు పంపించారు. ఆ గ్రామానికి వెళ్ళు, ఒక ఆమెతో నేను మాట్లాడాను. మొదటి గ్రంథంలో 10 చూస్తున్నాం, మొదటి రోజులు 17 అధ్యాయంలో. మరి వెళ్ళి ఏలియా ఆమెను అడిగారు, మొదట నాకు ఒక అప్పాన్ని తీసుకొని రా, నాకు నీళ్లుకు అంటే అమ్మంటుంది, అయ్యా ఇదే నేను మరి చిట్ట చివరి పిండి, మరి నేను నా కొడుకు కూడా చనిపోయే ముందు కలిసి తిని చచ్చిపోదామని అనుకొని పొలాలు ఎదగడానికి వెళ్తున్నాను అనగా ఆమె దృష్టి దేని మీద ఉంది? ఆమె కలిగిన ఇబ్బందిని బట్టి, కరువును బట్టి, కష్టాన్ని బట్టి ఇంకా నాకు మరణము తప్ప నాకు నా కుటుంబానికి ఇంకా వేరే గతి లేదు. అంత గొప్ప ఇబ్బందిలో ఏలియా వెళ్ళి, మొదట నీవు ఇదిగో దైవజనుని నాకు తీసుకునిరా, ఈ దేవుడి సెలవు ఇచ్చిన మాట అంటే ఆమె ఏం చేసింది? మారు మాట మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు చేసింది. చేసిన ఆమె తర్వాత ఏమైంది? కరువు కాస్త కూడా పోయింది. రాజ్యమంతా కరువు ఉంటే ఈమె ఒక్క ఇంట్లో ఏం లేదు? కరువు లేదు. రాజ్యమంతా కూడా నీరు లేదు, ఆహారం లేదు, పిండి లేదు, నూనె లేదు, ఏమీ లేదు. ఈమెంట్లో ఏముంది? అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. అంత సమృద్ధి ఎలా వచ్చింది? ఇంకా చూస్తే మరి 15 వచనం చూసినప్పుడు మరి ఆమె, ఏలియా, అలాగే ఆమె ఇంటివారు, అంతకుముందేమో నేను నా కొడుకు అంది, మరి ఇప్పుడేమో ఇంటివారు ఉంటుంది. ఆమె యొక్క బంధువులు కూడా ఆమె చెంత చేరారు. ఇంకా ఆమె ఒకప్పుడు విధరాలుగా ఉంది, మరి ఇప్పుడు అనేక మందికి అధిపతిగా మారి ఇంటి యజమానురాలు అయింది. దీన్ని బట్టి తన కష్టంలోనూ కూడా దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చుట వల్ల, మన ఇబ్బందిలో ఉన్నప్పుడే మనం దేవునికి ఇచ్చినప్పుడు అప్పుడు మనకు వచ్చే దీవెన మరింత శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఇవ్వలేమనుకుంటాం, నిజమే, కానీ ప్రభు ఉన్నారు, ఆ ఇబ్బందులలో కూడా నాకు ఇవ్వు అని దేవుడు అంటున్నారు. ఈ రీతిగా మరి మనకు దీవెన వర్షము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వారై ఉన్నారు. ఆ వర్షం మనకు ఎలా వస్తుంది? మన దేవునికి అర్పించిన బట్టి వస్తుంది. ఇంకా దేవుని వర్షం ఇంకా ఎలా వస్తుంది? ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయము మొదటి నుంచి చూసినప్పుడు ప్రతి వచనంలో కూడా ఎన్నో దీవెనలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణములో దీవెన, పొలములో దీవెన, గర్భఫల దీవెన, భూఫల దీవెన, పశువుల దీవెన, దుక్కుటెత్తులు, గుర్రమేకలు, పంటలు, పిండి పిసికి మరి తొట్టి, లోపలికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు
చూడండి, ఎప్పుడైనా మరి కూర్చున్నప్పుడు నాకు దీవెన కావాలని కోరుకున్నారు ఎప్పుడైనా? పోనీ లేచినప్పుడు ఇప్పుడు కోరుకున్నారా? పోనీ తినేటప్పుడు కోరుకున్నారా? ఎప్పుడు కోరుకుంటారు? కేవలం దేవుని సన్నిధికి వస్తేనే దేవుని కోరుకుంటారు, ప్రార్థన చేస్తేనే కోరుకుంటారు. కానీ దేవుడు అంటారు, మీరు ఆయన మాట విని ఆయన మాట ప్రకారము నడుచుకుంటే మీ జీవితం ఎలా ఉంటుంది? మీరు కూర్చున్నా దీవించబడతారు, నించున్నా దీవించబడతారు, మరి బయటికి వెళ్ళినా దీవించబడతారు, లోపలికి వచ్చినా దీవించబడతారు. అన్నీ కూడా దీవెనలే. ఎంతో ఆశగా ఉంటుంది దీవెన కావాలని. కానీ ఆ దీవెన వర్షము కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట ప్రకారం మనము విని నడుచుకోవాలి. అప్పుడు మనకు దీవెన వర్షము కుమ్మరించబడుతుంది. ఆరోదిగా చూసినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపిత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏ వర్షం ఇది? ఇదే వాగ్దానముల వర్షము. వాగ్దానముల వర్షము. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము కూడా ఎలా ఉంది? వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరగవలసిన కార్యం, వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా ప్రభువం సన్మాని. రెండవ రాకడ ఎలాగైతే జరగబోతుంది, జరగవలసిన కార్యము అని మనం ఎదురు చూస్తున్నాము, అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా ఎటువంటిది? జరగవలసిన కార్యము. వాగ్దానములే జరగవలసిన కార్యములు అని ఇప్పుడు మన పాటలో చూసాం. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఒక లెక్క బట్టి దాదాపు 30,000 వాగ్దానాలు ఉన్నాయి అని చెప్పేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో దాదాపు 30,000 కన్నా ఎక్కువ వాగ్దానములు ఉన్నాయి. వాగ్దానముల వర్షము. ఈ వాగ్దానముల వర్షములో మనం కుమ్మరించబడుచున్నాం. అయితే గొడుగు పట్టుకున్నారా లేక తడుస్తున్నారా? అది మీ మీదే ఉంటుంది. ఏం చేద్దాం? గొడుగు పట్టుకుందామా? వాగ్దాన వర్షంలో తడుద్దామా? గొడుగు పట్టుకుని ఏమవుతుంది? ఎంత వర్షం వచ్చినా ఒక చుక్క కూడా మీదకి రాదు. ఎన్ని వాగ్దానాలున్నా ఆ వాగ్దానములు మనము అందుకొనకపోతే, వాగ్దానం మనం విశ్వసించకపోతే, వాగ్దానం ప్రకారం మనము ప్రార్థన చేయకపోతే ఒక్క వాగ్దానం కూడా మన ఎడల నెరవేరదు. మన జీవితంలో ప్రతిరోజు కావలసిన, మన జీవితంలో ప్రతి ఈవెంట్కి, ప్రతి సంగతికి కావలసిన ప్రతి వాగ్దానం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వారు ఉన్నారు. భక్తి కావాలా, విశ్వాసం కావాలా, స్వస్థత కావాలా, వృద్ధి కావాలా, ఆరోగ్యం కావాలా, విజయం కావాలా, ప్రయాణాలు సహాయం కావాలా, ఏం కావాలి? ప్రతి దానికి కూడా కావాల్సిన వాగ్దాన్ని కూడా మనకి దేవుడు అనుగ్రహించారు. ప్రభు అన్నారు, నా నోటి నుండి వచ్చి వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలి రాదు, అది తన కార్యమును నెరవేర్చును. ఎలా నెరవేర్చును? వెలుగు కలుగునుగాక అంటే వెలుగు వచ్చింది కదా. మరి సూర్యుడిని, చంద్రుడిని, ఈ మట్టిని ఎంత ఎలా చేశారు? ఆయన తన మాట ప్రకారం చేశారు. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా ఎలా ఇచ్చారు మనకు? తన మాటతో మనకు ఇచ్చిన వారు ఉన్నారు. నా నామం విన నిమిడైనగా నేను దాని చేతను, సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎన్నో వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఈ వాగ్దానాల వర్షములో మనము మరి తడిచినప్పుడు, తడిచి ముద్దైనప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో, ఎంత
మరి ఆశీర్వాదకరముగా ఎంత సంతోషంగా ఉంటుందో. మీరు ప్రతి వాగ్దానము దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చారు అని బైబిల్లో మనము చూసి ఆ వాగ్దానం ఎత్తి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. చివరగా ఏ విధంగా చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. మొదటి వర్షం ఏంటి? మొదటి వర్షము ఉపదేశ వర్షము లేక వాక్య వర్షము. రెండవది జనవర్షము. మూడవది నీతి వర్షము. నాలుగవది విజయ వర్షము. ఐదవది దీవెనల వర్షము. ఆరవది వాగ్దానముల వర్షము. ఏడవది ఆత్మ వర్షము. వాక్యం చదువుతుంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుటకు ఉదయము తప్పక వచ్చు నీతిని ఆయన ముగించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎలా వస్తారు? వర్షం వలె ఎలా వస్తారు? ఎలా వస్తారు? అదే ఆత్మ వర్షము. ఆత్మ వర్షము పైనుండి మరి నగరి వర్షము కుమ్మరించబడే వరకు కూడా ఏమవుతుంది? నగరి విడువబడును. నగరి విడువబడును. ఎప్పటి వరకు? వర్షము కురియ వరకు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములు గడిచినవి. మరి పెంతెకొస్తు పండుగ నాడు అందరికీ కూడా మేడగదులు ఏమైంది? ఆత్మ వర్షము కుమ్మరించబడింది. దాన్ని బట్టి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో శక్తితో మరి నింపబడిన వారై వరములతో నింపబడి అనేక మందికి సువార్తను ప్రకటించిన వారై ఉన్నారు. అదే రీతిగా మనకును కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము. 2వ సంవత్సరం కిందట అప్పుడు వర్షము, మరలా ఇప్పుడు రాకడ కొరకే సిద్ధపడడానికి మనకు కావలసిన ఆత్మ వర్షమును, స్రవ్వజనుల మీద ఆత్మను నేను కుమ్మరించుదును. వృద్ధులు కలలు కంటారు, యవ్వనులు దర్శనములు చూతురు, పనివారు అందరికీ కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించు దినములలో మనము ఉన్నాం. రీతిగా ఆత్మ వర్షములో మనము దినదినము కూడా నింపబడాలి. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చండం వేయసి, వర్షము లేని పైరు చండం వేయసి. వర్షము లేని ఎలా ఉంటుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది, జీవం ఉండదు, ఫలం ఉండదు, ఏమీ ఉండదు. అలాగే ఆత్మను కుమ్మరించబడని, ఆత్మతో నింపబడని విశ్వాసక జీవితము కూడా అదే రీతిగా ఉంటుంది. పోలున్నారు, ఆత్మ పూర్ణులై యుండుడి, ఆత్మ పూర్ణులై యుండుడి కదా. ఈ రీతిగా దినదినము కూడా మనము ఆత్మస్నానము పొందుకోవాలి అనేది దేవజన యొక్క మరి కోరిక. జనములన్నీయు ఆత్మ స్నానము దిన క్రమమున నందుగాక, జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ. పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. ఈ రీతిగా దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతివి, సమృద్ధిగా కురిపించుతివి. వాక్యము అనే వర్షములో, నీతి అనే వర్షములో, అలాగే మరి దీవెనల వర్షములో, వాగ్దాన వర్షములో మనందరము కూడా ఆత్మవర్షములో కుమరించబడుచున్నాం. మనందరం కూడా నింపబడుతున్నాం. అందుకను మరి శక్తిని మనం పొందుకోవాలంటే, అందుకని వీలు మనకు కలగాలంటే మనము ఆయన సన్నిధికి రావాలి, ఆయనను విశ్వసించాలి, ప్రార్థించాలి, ఆయన వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. అప్పుడు నిత్యము కూడా జయమును కూడా మనదే. ఈ కొద్ది మాట దేవుడు
మనందరి దేవులు భద్రపరిచి ఫలింపచేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమాస్వరూపుడును మహాపరిశుద్ధులను మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు వాక్యములు సిద్ధపరిచి ప్రభా అందించిన వర్ష అనుభవములను బట్టి మీకే స్తోత్రములు. ఏదేమన్నా మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకే స్తోత్రములు. ప్రభా మీకు వాక్యమును వినిచుండగా ఎంతో ఆశగా ఉంటున్నది. తండ్రి దీంతో కనికరించి మమ్మలను మీ ఆత్మతో నడిపించి యొక్క ప్రతి వర్ష అనుభవమును కూడా ఇక్కడ ప్రతి వారికి వినిచున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి దయచేసి మీరు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నింపుమని యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.